హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు తోటకూర గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 4 తోటకూర కట్టలు తీసుకున్నాను, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకున్నాను అనమాట. అండ్ కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి ఆవాలు యాడ్ చేసుకోవాలి, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెల్లుల్లి కూడా కొంచెం మెత్తగా క్రష్ చేసి 3 వేసుకోండి. అండ్ పోపులు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు నేనైతే వేస్తానండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ స్టైల్లో ట్రై చేయండి. తోటకూర పిల్లలు ఎవరు తోటకూర ఇంట్రెస్ట్ లేని కూడా తినేస్తారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు. అండ్ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని కాసేపు కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అది మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టితే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి కదా. ఇప్పుడు మూత చూసేద్దాం కదా. చూసారు కదా, టమాటా కూడా బాగా బాయిల్ అయింది, పచ్చివాసన పోయిందనమాట. అండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా 4 కట్టలు తోటకూరని చిన్నవి తీసుకున్నాను. మంచిగా ఇట్లా వాష్ చేసేసుకున్నాను, ఇసుక లేకుండా వాష్ చేసేసుకొని ఇంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా. వీడియో నచ్చి సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరండి కొంతమంది. అండ్ తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను తోటకూర వేసుకున్న తర్వాత. ఇలా కాసేపు కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది అప్పుడే వేయకండి, ఎందుకంటే ఆకుకూర అనేది కొంచెం సాల్ట్ వేస్తే ఉడకదన్నమాట. ఓకేనా. అన్న తర్వాత మూత తీసి చూసారు కదా, మంచిగా ఫ్రై అయిన వాటర్ ఇంకిపోయినాయి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆకుకూర మగ్గుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తుంది, కాసేపు మూత పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ మంచిగా ఫ్రై అయింది కదా, కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లోకి నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ వాటర్, ఎందుకంటే ఎక్కువ యాడ్ చేస్తలేను. కలిపేసుకున్న తర్వాత దగ్గర పడింది కదా కర్రీ. చూడండి, ఇంకాసేపు వాటర్ ఉన్నాయి కదా, అంతే రెడీ అయిపోయింది. వీటి నుంచి ఇలా సబ్స్క్రైబ్